Greetings to you all in the name of Jesus Christ. Let me tell you one thing. మనకి పెయిన్ అనేది అన్నిసార్లు ఎనిమీస్ నుంచే రాదు, మన క్లోజ్ పర్సన్స్ నుంచి కూడా పెయిన్ అనేది వస్తుంది. లెట్ మీ గివ్ ఎన్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ ద బైబిల్. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు జోసెఫ్. జోసెఫ్ అనే వ్యక్తిని తన ఓన్ బ్రదర్స్ బిట్రేయల్ చేశారు, ఒక స్లేవ్ లాగా అమ్మేశారు. మనల్ని ఎవరైనా అర్థం చేసుకోకపోతే అది దేవుడి ప్లాన్కి పార్ట్ అవ్వచ్చు. అలాగే పోతిఫర్ వైఫ్ ట్రైడ్ టు టెంప్ట్ జోసెఫ్, కానీ జోసెఫ్ దేవునికి నేను వ్యతిరేకంగా పాపం అనేది ఎలా చేయగలను అని పాపానికి దూరంగా ఉన్నాడు. ఎవరు చూడకపోయినా దేవుడు చూస్తున్నాడు. జోసెఫ్ని రాంగ్గా ఎక్యూజ్ చేసి ప్రిజన్లో వేశారు. మనకి జరిగేది అన్ఫేర్ అనిపించిన దేవుడు సైలెంట్గా వర్క్ చేస్తున్నాడు. ఎక్యూజ్ చేసిన జోసెఫ్ని ప్రిజనర్ నుంచి రూలర్ని చేశారు. దేవుడు లిఫ్ట్ చేయాలనుకుంటే 1 డే ఈజ్ ఎనఫ్, ఒక్కరోజు చాలు. మనకి దేవుడు టైం డిలే చేస్తున్నాడంటే అది డినయల్ అని మనం అనుకోకూడదు. మనకి ఇయర్స్ ఆఫ్ పెయిన్ ఒక్క మూమెంట్లో చేంజ్ అవ్వచ్చు. కాబట్టి గాడ్ ఈస్ గోయింగ్ టు టెస్ట్ ద పేషెన్స్ ఆఫ్ ద పర్సన్ హూ ఈస్ గోయింగ్ త్రూ ద పెయిన్. జోసెఫ్ స్టోరీ మనకి ఏం చెప్తుందంటే, దేవుడి ప్లాన్లో డీలే ఉంది కానీ డినయల్ లేదు. దేవుడు మనకి మంచి చేస్తాడు, మంచి రోజులు కలుగు చేస్తాడు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.